హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్లోనికి 5 నిమిషాల్లో ఒకసారి ఇలా గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇందులోకి సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలని కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకోవాలి. మీ దగ్గర క్యారెట్ ఉంటే వేసుకోండి, లేకపోయినా కూడా ఈ రైస్ బాగుంటుంది. వేసుకొని వీటన్నింటిని బాగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇక్కడ ఒక బౌల్లోకి ఒక 3 ఎగ్స్ ఇలా కొట్టి వేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ మిక్చర్ని ఈ ప్యాన్లోకి వేసుకొని ఎగ్ అంతా కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అప్పుడు స్మాష్ చేసుకుంటూ అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని కూడా తగినంత వేసేసుకోవాలి. ఇందులోకి గరం మసాలా కానీ, చికెన్ మసాలా కానీ, అదేవిధంగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ చికెన్ మసాలా వేసాను. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఎంతో సింపుల్గా టేస్టీగా గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.